సో ఇది ఇక్కడ నుంచి ఏదో ఒక కారణం వల్ల మనకి ఈ జగత్తులోకి పడడం జరుగుతుంది. ఇక్కడ ఈ జగత్తులో పడిన తర్వాత మనకు శరీరం ఇస్తారు. అదే ఈ శరీరం. మానవ శరీరం రాకముందే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కాబట్టి ఇన్ని జీవరాశులు ఒకదాని తర్వాత ఒకటి మనం అన్ని జన్మలు తీసుకొని ఒక్కొక్క జీవరాశిలో ఎన్నో వేల జన్మలు ఉండొచ్చు. చేపలాగా కొన్ని వేల జన్మలు, రకరకాల చేపలు, రకరకాల చెట్లు, రకరకాల పురుగులు, రకరకాల జంతువులు. తర్వాత చివరాఖరికి మనిషి జన్మ దొరుకుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతి, 10వ తరగతి ఇలా ఒక వరుసగా వస్తామో ఈ విధంగా అనమాట. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క జన్మ అయిపోయిన తర్వాత మనిషి జన్మ చివర్లో. సో ఈ మనిషి జన్మ వచ్చిన తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది. ఈ జగత్తును వదిలి ఇక్కడికి వెళ్ళే అవకాశం. సరేనా? సో ఈ జగత్తులో మనం పుట్టడం, పోవడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే మన ఇక్కడి నుంచి ఇక్కడికి పడడానికి కారణం మనమే. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కారణం కూడా మనమే అవ్వాలా. అదే సారాంశం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మధ్యలో బ్రహ్మజ్యోతి అని ఒకటి ఉంది. ఈ బ్రహ్మజ్యోతి అనేది కృష్ణుడి శరీరంలోంచి వచ్చే వెలుగు. సరేనా? కృష్ణుడి శరీరం నుంచి దీని ఆధారంగానే మనకి సూర్యుడికి కాంతి లభిస్తుంది అనమాట. సూర్యుడు ఒక్కడే కదా ఇక్కడ కాంతి ఉండేది, రాత్రి ఉండదు కదా. సూర్యుడికి ఎక్కడి నుంచి లభిస్తుంది కాంతి అంటే, ఇప్పుడు మనం విద్యుత్ శక్తి ఎక్కడో ఉత్పాదన జరుగుతుంటే మన ఇంట్లో లైట్ వెలుగుతుంది కదా, అలాగే బ్రహ్మజ్యోతి నుంచి సూర్యుడికి కూడా అక్కడి నుంచి శక్తి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు దీని మీద క్వశ్చన్స్ సందేహాలు ఏమైనా ఉంటే తర్వాత అడగవచ్చు. సో ఇది తీసిస్తున్నాను. సో దీని గురించి కొన్ని శ్లోకాలు మనం చూసుకుందాం. సో ఇప్పుడు చూడండి, దీనికంటే ముందే ఒక శ్లోకం ఉంది, దీని తర్వాత అనుకుంటా ముందు 15వ చాప్టర్ 6వ శ్లోకం. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఎప్పుడునూ తిరిగిరారు. ఇది సారాంశం. సో అక్కడ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, మనకి విద్యుత్ శక్తి కానీ, దానివల్ల అక్కడ వెలుగు రాదు. అక్కడ సాధారణంగానే వెలుగుగా ఉంటుంది. అక్కడ చీకటి ఉండదు అనమాట. మనకి ఇక్కడ ఉన్నట్టు చీకటి అక్కడ ఉండదు. పగులు రాత్రి అనేవి అక్కడ ఉండవు, ఎప్పుడు పగులే. సో ఈ విధంగా అనమాట. అక్కడి నుంచి మనం ఇక్కడ పడినట్టు, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళిపోవాలా మన ప్రమేయంతోనే. సో మనం ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చూసినట్టయితే, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకొద్దిగా అర్థం చేసుకోవడానికి 8వ అధ్యాయంలో 18వ శ్లోకం. సో ఇక్కడి నుంచి మీరు ఇందాక చిత్రంలో చూపించినట్టు ఇక్కడ ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఊపిరి వదిలిన తర్వాత బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. మహావిష్ణువు ఊపిరి పీల్చుకునేటప్పుడు అన్ని లోపలికి వెళ్ళిపోయి బ్రహ్మాండాలన్నీ ఆయనలోకి కలిసిపోతాయి. మళ్ళీ ఊపిరి వదిలిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సృష్టి మళ్ళీ మొదలవుతుంది. సో అదే ఇక్కడ వివరించినారు అనమాట. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందున లీనమగుదురు. సో బ్రహ్మదేవుడు ఇది ఇంకొకటి, ఈ ఇందాక చెప్పిన దానితో కాకుండా మళ్ళీ సృష్టి మనం అవ్యక్తము, వ్యక్తము ఈ రెండు ఉంటాయి. మళ్ళీ
సో బ్రహ్మదేవుడు ఒక పగులు ఒక రాత్రి. ఆయన పగులు ఉన్నప్పుడు అందరూ మన సృష్టి నడుస్తూ ఉంటుంది అనమాట. ఆయన రాత్రి అయినప్పుడు మొత్తం మునిగిపోతుంది. సో ఇదంతా వేరే విషయం, మనం తర్వాత చూసుకుందాము. కాకపోతే మనకు అర్థం అవడానికి చెప్పడం ఏంటంటే, ఈ ఆత్మలన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్పులన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సృష్టి జరగడం, సృష్టి మళ్ళీ అంతమవ్వడం, మళ్ళీ ప్రారంభం అవ్వడం, మళ్ళీ అంతమవ్వడం, ఇలాంటిదన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూడండి. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరల వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశులై నశింతురు. 8. ఈ వ్యక్తావ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించునను అది మాత్రము యథాతథముగా నిలిచుండును. సో ఈ భౌతిక జగత్తు ఇందాక చూపించినట్టు ఇదంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా అది మాత్రం అలాగే ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు మనం అక్కడి నుంచే వచ్చామని. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆత్మ అక్కడి నుంచి ఈ భౌతిక జగత్తుని రావడానికి ఇన్ని విషయాలు జరుగుతాయి. సో ఇక్కడ ఇంకొద్దిగా వివరణ చూసుకుందాము. ఇక్కడ కొద్దిగా ఈ భాష్యం కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జగన్ బాబు కొద్దిగా చదవండి ప్రభు. ఇది 8:19 ఇది. సరే బ్రో. ఈ భౌతిక జగత్తునందే కొనసాగుటకు యత్నించు మందబుద్ధులు ఉన్నత లోకములను చేరినను నిశ్చయముగా ఈ భూలోకమునకు తిరిగి రావలసి వచ్చెను. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున ఈ భౌతిక జగత్తునందరి ఊర్ధ్వ అధోలోకములందు తమ కార్యములను ప్రదర్శింపగలరు. కానీ బ్రహ్మదేవుని రాత్రి వరిదించగానే వారందరూ నశించిపోవుతురు. వారు తమ భౌతిక కామ్యకర్మలకై బ్రహ్మదేవుని పగటి సమయమున పలు విధములైన దేహములను పొందుదురు. అతని రాత్రి సమయమున శరీరహీనులై వారు విష్ణు భగవానుని దేహమున నిలిచియుండి తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే తిరిగి వ్యక్తమగుచుందురు. భూత్వా ప్రలీయతే పగటిపూట వ్యక్తమై రాత్రియందు తిరిగి నశింతురు. చివరికి బ్రహ్మదేవుని జీవితం ముగియగానే వారందరూ నశించి కోట్లాది సంవత్సరములు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. మరి ఒక యుగమునందు బ్రహ్మదేవుడు తిరిగి జన్మించగానే వారును తిరిగి వ్యక్తమగుదురు. ఈ విధముగా వారు భౌతిక జగత్తు మాయిచే బద్ధులగుదురు. కానీ వివేకవంతులైన మానవులు కృష్ణ చైతన్యవంతులై హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ భగవానుని భక్తియుక్త సేవయందు తమ మానవ జన్మను పూర్తిగా వినియోగించరు. ఆ విధముగా ఈ జీవితమునందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలకు గురి కాకుండా శాశ్వత ఆనందమును పొందగలుగుదురు. అంత నీట్గా చాలా వివరంగా వివరించబడింది. ఇది కూడా చూసండి ఒకసారి. ఇది కూడా శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యమును శాశ్వతమును అయి ఉన్నది. బ్రహ్మదేవుని పగటి సమయమునందు వ్యక్తమై అతని రాత్రి సమయమున నశించు భౌతిక జగత్తు యందలి మార్పులకు అది అతీతమై ఉండును. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణమునకు పూర్తిగా వ్యతిరేకమైనది. ఉన్నత మరియు న్యూన ప్రకృతులు ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినవి. సో ఇలాగనమాట. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ఈరోజు శ్లోకం మళ్ళీ వెళ్దాం. ఇక్కడ చెప్పబడినట్టు ఇది చంపబడదు కాబట్టి మనం ఏమాత్రం దుఃఖింపరాదు. అదేవిధంగా
మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, దేవుడు చెప్పినట్టు, కృష్ణుడు చెప్పినట్టు. సో ఇక్కడ ఇక్కడ ఆ, ఈ భౌతిక జగత్తుకి మనం రాగానే ఇక్కడ ఎలా జీవించాలనేది వేదాల్లో చెప్పబడి ఉంది. సో ఈ వేదాలు చెప్పబడినట్టుగా మనము అన్ని పాటిస్తే, జంతువులు ఎలాగో పాటించవు కాబట్టి మనుషులకు చెప్పబడి ఉంది కాబట్టి మనుషులు ఈ విధంగా అన్ని పాటిస్తే పైలోకాలకు చేరుతాం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే పైలోకాలు, స్వర్గం, ఇలా ఈ పైలోకాలకు చేరుతాం. బ్రహ్మలోకం దాకా ఉంది. సో ఈ పైలోకాలకు చేరిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఉన్నంత కాలం ఉండి మళ్ళీ పుట్టడం జరుగుతుంది. అదే భక్తి యోగంని ఇలా ఈ 8వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పినట్టు భక్తి యోగం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం ఈ కలియుగానికి సూచించబడిన ఒకే ఒక పద్ధతి. వేరే పద్ధతి ఇక్కడ పనికిరాదనమాట. సత్యయుగంలో చేసిన తపస్సులు మనం ఇప్పుడు చేయలేం. అప్పుడు తపస్సులు చేయాలనే పద్ధతి. త్రేతాయుగంలో చేసినట్టు యజ్ఞాలు చేయలేము. ద్వాపర యుగంలో చేసినట్టు సేవలు, దేవాలయ సేవలు కానీ అవన్నీ ఇప్పుడు చేయలేము. కాబట్టి ఇప్పుడు చెప్పబడింది ఏంది అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. సో ఈ హరే కృష్ణ మహామంత్రం మనం ఇక్కడ మన కృష్ణ చైతన్యంలో చెప్పబడినట్టు మనం అన్ని పాటిస్తూ అన్ని చేసినట్టయితే మనము ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళిపోవచ్చు. మనము అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఇది ఒకటే మార్గం. సో ఇక్కడ చెప్పబడినట్లు మనము కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అర్జునుడితో అతని బాధ్యతను, అర్జునుడు యుద్ధము విడవరాదు, ఈ విధంగా క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడవరాదు, శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమును అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను. సో ఈ శరీరాన్ని పెద్ద ముఖ్యమైన అంశంగా కాకుండా శరీరంలో ఉండే ఆత్మ, దానికి కావాల్సిన దానికోసం కొద్దిగా మనం శ్రమించాలన్నమాట. ప్రతిసారి శరీరం అని మనం ఏదైతే చేస్తామో అది చాలా తాత్కాలికము. ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతం. మనం ఏ శరీరం కోసం ఏదైతే చేస్తామో అదంతా తాత్కాలికం. అలాగే కృష్ణుడు ఇప్పుడు మీరు చూస్తే 3వ అధ్యాయంలో మనం మళ్ళీ చూస్తుంటాం. ఇది కృష్ణుడు కూడా ఇదే చేశారనమాట ఆయన ఉన్నప్పుడు. ఓ పార్థ, ముల్లోకములనందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యమేధియము లేదు. నేను కోరునది కానీ పొందునది కానీ ఏదియును లేకున్నను విహిత కర్మల యందు నేను నియుక్తుడనై ఉన్నాను. చూడండి, కృష్ణుడు కూడా విహిత కర్మలందు నియుక్తుడై ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కృష్ణుడు, మనము కూడా మన విహిత కర్మలు చేయాలి. సో ఇక్కడ చెప్పబడి ఉంది, మనం చూద్దాం భాష్యం. కానీ ఇక్కడ విహిత కర్మ ఏంది ఈ కలియుగంలో అంటే హరే కృష్ణ మంత్రం చెప్పమే. సో ఇది చూడండి జగన్ బ్రో. వేణుగోపాల్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ. ఎస్ ప్రభు. ఓ పార్థ, ముల్లోకములందు నాకు నిర్దేశింపబడిన కర్తవ్యమేది అనియు ప్రభు అది నిర్దేశింపబడిన కర్తవ్యమేదియును లేదు. నేను కోరినది కానీ పొందినది కానీ ఏదియును లేకున్నను విహిత కర్మల యందు నేను నియుక్తుడనై ఉన్నాను. భాష్యం.
దేవాది దేవుడు వైదిక గ్రంథములందు ఈ విధముగా వర్ణింపబడినాడు. చదవాల ప్రభు శ్లోకం. పర్లేదు. ఆ, భగవానుడి నియామకులందరికీ నియామకుడైనట్టి వాడు. భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టు వాడు. అతడు సమస్త లోక పాలకులలోకి శ్రేష్ఠుడు. ఎల్లరును అతని ఆధీనము యందే యుందురు. అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తులు నసుగుచుండును. కనుకనే ఈ జీవులెన్నడును పరమోన్నతులు కాజాలరు. అతనిని దేవతలందరూ పూజింతురు. అతడు కులందరిలోకి పరమ నిర్దేశకుడు. కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకాలకు అతీతుడై అందరికీ పూజనీయుడై ఉండును. అతడు అందరికంటేను మహత్తరుడు. అతడే సర్వకారణములకు పరమకారణుడు. భగవానుడు సాధారణ జీవుని దేహం వంటి దేహమును కలిగి ఉండడు. అతని దేహమునకు మరియు ఆత్మకును భేదము లేదు. అతడు పరమ పురుషుడు. అతని ఇంద్రియములన్నీయు దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమునైనను చెయ్యగల సామర్థ్యము కలిగి ఉండును. కనుకనే ఎవ్వరును అతని కంటే మహత్తరుడు కాని సమానుడు కాని లేడు. అతని శక్తులు అనేకములు. ఈ విధముగా అతని కార్యములన్నీ సహజముగానే నిర్వహింపబడును. శ్వేతాశత్రోపనిషత్ 6:7-8. దేవాది దేవుని యందు సమస్తము సంపూర్ణముగాను మరియు సత్యముగాను నెలకొని ఉండుట చేత అతడు నిర్వర్తింపవలసిన కర్తవ్యం ఏదియూ లేదు. తన కర్మఫలమును పొందగోరు వానికి మాత్రమే విహిత కర్మలు ఉండును. కానీ ముల్లోకములందును పొందవలసినది ఏదీనూ లేని వానికి తప్పక చేయవలసిన కర్మ ఏదీనూ ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడిగా కురుక్షేత్ర సంగ్రామమున నెలకొనెను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ మొసుగుట క్షత్రియులు విద్యుత్ ధర్మము. తాను శాస్త్ర విధులన్నింటికి అతీతుడై యున్నను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏమీనూ చెయ్యడు. సో ఇక్కడ చూసినట్టయితే చాలా బాగా వివరించబడింది అనమాట. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామమును నెలకొనెను. సో ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు మనము. కృష్ణుడు ఏ రకంగానూ వేదాలను అతిక్రమించలేదు, అదొకటి. అదేవిధంగా మహాభారతం చూసినట్టయితే మహాభారతం పంచమ వేద అని చెప్పబడి ఉంది. అంటే మహాభారతం చదివితే మనకి చాలా వరకు వేదాల సారాంశం అది అని దాని అర్థం. ఎందుకంటే భగవద్గీత కూడా మహాభారతంలో ఒక అంశం, ఒక భాగం. సో ఇక్కడ చూసినట్టయితే మహాభారతంలో కృష్ణుడు మొదటి నుంచి చూసినట్టయితే వేదాలను ఏ రోజు అతిక్రమించకుండా ఆయన జీవన శైలి కూడా అలాగే ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన హోమం చేయడం, దానాలు చేయడం, ఇలాంటివన్నీ. బ్రాహ్మణులకు, ఆవులకు, బ్రాహ్మణులకు దానం చేయడం, ఆవుల సంరక్షణ, గోవు సంరక్షణ, ఇదే ఎక్కువ. సో ఇది వేదాలు చెప్పబడిందే, ఆయన కొత్తగా ఏం చేయట్లేదు అక్కడ. సో వేదాలు చెప్పబడింది కాబట్టి వేదాలను ఎలా పాటించాలి, అందులో చెప్పిన విషయాలను ఎలా పాటించాలి, ఎలా ఈ మానవ జన్మని ఉపయోగించుకోవాలనేది మనం తెలుసుకుంటాం. సో ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన విహిత కర్మ గురించి చాలా వివరంగా చెప్పబడి ఉందన్నమాట. క్షత్రియుడు అతని కర్మను చేయాలి. అతని కర్మ ఏమిటంటే, అతని విహిత కర్మ ఏంటంటే సంరక్షణ ఇవ్వాలి. దీనులకు, దుఃఖితులకు రక్షణ. ఇక్కడ చూస్తుంది, దీనులకు, దుఃఖితులకు రక్షణ నొసగుట క్షత్రియుల విద్యుత్ ధర్మము. అలాగే బ్రాహ్మణులకు
వాళ్ళ కర్తవ్యం వాళ్ళకు ఉంటుంది. వైశ్యులకు, శూద్రులకు ఈ 4 వర్ణాలు. అలాగే 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచారాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసి. సో ఈ 4 వర్ణాశ్రమ ధర్మం అంటారు. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎలా పాటించాలనేది మనకి కృష్ణుడు ఈ అవతారంలో ఆయన మహాభారతం మనం చదివినట్టయితే అంత వివరంగా ఇవ్వబడి ఉందన్నమాట. ఇంకొక చోట ఇదే విషయం ఇంకొక చోట చర్చింపబడింది. ఇచ్ఛాదేశ సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కొద్దిగా వేరే విషయం ఇది, కానీ మనం కొద్దిగా దీనికి దానికి కొద్దిగా లింక్ పెట్టచ్చు. చూద్దాం. ఓ భరత వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వమోహములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించున్నారు. 7:27. ఇక్కడ వెంకటేష్ వేణుగోపాల్ ప్రభు ఇది కూడా చదవండి ప్రభు. భాష్యము. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవాది దేవునకు ఆధునుడై ఉండుటయే జీవుని సహజ స్థితి. అట్టి శుద్ధ జ్ఞానము నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవాది దేవుని గ్రహింపజాలడు. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనడి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవాది దేవునితో ఐక్యము కావాలని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాది దేవుడను విషయమున అసూయను కలిగి ఉండును. కోరిక చేతను ద్వేషము చేతను కలుషితులు కాని శుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడి తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకొందురు. కాని ద్వంద్వముల చేతను అజ్ఞానము చేతను మోహితులైన వారు దేవాది దేవుడు భౌతిక శక్తులచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. మోహితులైన అట్టి మానవులు ఇది నా భార్య, ఇది నా గృహం, ఈ గృహమునకు నేను యజమానిని, ఈ వాడికి నేను భర్తను అని భావించుచు గౌరవములు, సుఖ దుఃఖములు, స్త్రీ పురుషులు, శుభాశుభములన్నడి ద్వంద్వములలో మునిగి ఉందురు. ఇవియే మోహకారక ద్వంద్వములు. అట్లు మోహితులగు వారు పూర్తిగా మూర్ఖులగుట చేత వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలరు. ఇక్కడ చూసినట్టయితే ఈ శ్లోకం ముఖ్యంగా ద్వంద్వాల గురించి మాట్లాడింది. ఈ జడ జగత్తులో ద్వంద్వాలలో మనం ఎలా మునిగిపోయి ఉన్నాం అనేది. సో ఇక్కడ చూస్తే ఇది నా భార్య, ఇది నా గృహము అనే మోహంలో పడి కృష్ణుని మర్చిపోవడం జరిగింది. సో ఇక్కడ రాగానే మనకి మన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఇక్కడికి రాగానే మనం కృష్ణుని మర్చిపోతాం. కృష్ణుని మర్చిపోయి ఈ విధంగా తయారవుతాం అనమాట. సో ఇవన్నీ పోగొట్టుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అక్కడ ప్రతి జీవికి ఆత్మ, ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి ఆత్మ ఉంది. ఆత్మ పని ఏమిటి అక్కడ, అసలు ఆత్మ నిజస్థితి ఏమిటి అనేది ముఖ్యమైన విషయం. ఆత్మ నిజస్థితి చైతన్య చరితామృతలో చెప్పబడింది అనమాట. జీవేర స్వరూప హై నిత్య కృష్ణ దాస్. సో అంటే మనం నిత్యము ఆయన సేవకులం, అంతే. ఇంకా వేరే విషయం ఏం లేదు. మనం నిత్యము ఆయన సేవకులం. ఇక్కడ ఏమైందంటే అక్కడ మనం ఏదో రకంగా తప్పు చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనకి ఆ స్వభావం పోలేదు. మీరు ఆ స్వభావం మీరు చూసినట్టయితే ఇక్కడ చెప్పబడింది కదా, ఇది నా భార్య, ఇది నా గృహం. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ చాలా రకాలుగా మీరు ఏదో రకంగా
సేవ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సేవ అనేది ఆత్మ యొక్క నిజస్థితి. కానీ కృష్ణుడి సేవ నిజస్థితి. ఇక్కడికొచ్చేసరికే మనం కృష్ణుడిని మర్చిపోయినాం కానీ ఆ సేవ ఆహ్, ఆహ్, ఆ ధోరణి అది పోలేదు. సో, అది తప్పదు. మనం ఒకటి కృష్ణుడికి సేవ చేయాలి. లేదంటే కృష్ణుడి బహిరంగ శక్తి మాయ సేవ చేయాలి. సో, ఇవన్నీ మాయా రూపాలనమాట. మన బంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ. సో, ఇవన్నీ మనము ఒకటి ఆఫీస్‌లో ఉంటే మన మేనేజర్‌కో వాళ్ళకి సేవ చేస్తాం. ఇంట్లో ఉంటే మన భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు ఎవరికొకరికి సేవ చేస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఒక పీఎంఐ ఉన్నాడనుకోండి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మన దగ్గర అతని పని ఆఫీస్‌లో అతనిది ఉంటుంది. అతను ప్రజలకు సేవ చేస్తాడు. ఇంటికి పోంగానే మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ. సో, మనము ఒకసారి ఒక సంఘటన ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కి ఎవరో వెళ్ళినప్పుడు ఆయన లోపల బిజీగా ఉన్నాడు. కొద్దిసేపు వెయిట్ చేయండి అన్నాడంట. సో, ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈయన ఎందుకు ఇంతసేపు అయిందని చాలా సేపు తర్వాత కొద్దిగా అలా తొంగి చూశారనమాట. ఆ డోర్‌లోంచి తలుపు సందులోంచి కనపడింది. ఆయన మనవరాలతో గుర్రమాట ఆడుతున్నాడు. సో, ఈ విధంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా సేవ చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ ఈ అసలు విషయం మర్చిపోయి ఆహ్, ఈ ఆత్మను తన నిజ స్థితికి తీసుకువెళ్ళాలనే సంగతి మర్చిపోయి ఈ విధంగా తయారన్నమాట. సో, ఇది గుర్తు తెచ్చుకోవాలి. నిజస్థితి గుర్తు తెచ్చుకోవాలి. ఆహ్, ఆహ్, స్వాభావికంగా మనకి గుర్తురాదు. ఎందుకంటే మనము ఎన్నో వేల జన్మలు, కోట్ల జన్మల నుంచి ఈ భౌతిక శరీరం తీసుకొని ఇక్కడ చనిపోతూ, పుడుతూ అసలు మనం ఇక్కడ ఎందుకున్నామనే విషయాన్ని గూడా మర్చిపోయినాం. ఇది స్వాభావికంగా మనకు గుర్తురాదు. కానీ ఎప్పుడో ఒకసారి ఇలా శ్రీల ప్రభుపాదులు లాంటి వారు వారి కృపచేత అసలు విషయాలు ఇలా బయటపడతాయి వాళ్ళ భక్తుల చేత. సో, వాళ్ళు అప్పుడు చూసి పరోపకారమే వైష్ణవుల ధర్మం అన్నమాట. వాళ్ళు చెప్తారు మనకు ఎలా బయటికి రావాలి దీని నుంచి. సో, మనం ఇలా భగవద్గీత చదివి, భాగవతం చదివి, భక్తుల సాంగత్యంలో మనం తెలుసుకుంటామనమాట. కానీ మనం మనం సాధన చేస్తే మనకిది అవగతమవుతుంది. సో, మన సాధన మొదలుపెట్టేంత వరకు మనకర్థం కాదు. సో, ఈ మానవ శరీరం వచ్చిన తర్వాత మాత్రమే, జంతు శరీరంలో ఉన్నంత వరకైతే ఎలాగో అవకాశం లేదు. కానీ మానవ శరీరం వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఈ అదృష్టం దొరుకుతుంది. ఈ అదృష్టంలో గూడా ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ చూడండి. భౌతిక శక్తులచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. సో, ఈ మానవ జన్మ రావడం అదృష్టం. కానీ ఈ అదృష్టంలో కూడా మనం గుర్తుంచుకోకపోవడం అనేది దురదృష్టం అనమాట. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. 11వ అధ్యాయం 9వ లబ్ధ్వా వెనుక భాష్యం. పలు జన్మ మృత్యువులు పిదప జీవుడు దుర్లభమైన మానవ జన్మను పొందును. అతి తాత్కాలికమైనప్పటికీ పూర్ణత్వ సాధనకు అవకాశము నొసగగలదు. కనుక సదా మృత్యోన్ముఖమైన యుండెడి తన దేహము పతనమై మరణించెడి లోపలనే బుద్ధిమంతుడు చరమ జీవన పూర్ణత్వమునకై శీఘ్రమే యత్నించవలెను. ఇంద్రియ భోగము అత్యంత హేయమైన జీవ జాతుల యందును లభించును. కానీ కృష్ణ భక్తి భావన కేవలము మానవునికే సాధ్యం కదా. ఈ ఇంద్రియ భోగము అత్యంత హేయమైన జీవుల యందును లభించును.
కానీ కృష్ణ భక్తి భావన కేవలం ఆ, మానవ జన్మలోనే. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనము మానవ జన్మ అత్యంత ముఖ్యమైనది. అందులో ఈ పరిస్థితికి రావడం, భగవద్గీత చదివి, భగవద్గీత విని కృష్ణ చైతన్యానికి దగ్గరగా రావడం అనేది అత్యంత అదృష్టము. ఎన్నో జన్మల పుణ్యము పండి ఈ స్థితికి వస్తాం అన్నమాట. ఈ అవకాశాన్ని మనం వదులుకోకుండా మనము ప్రయత్నించి గట్టిగా జపం అనేది ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రం జపం అనేది ముఖ్యంగా మొదలు పెట్టాల్సింది ఉంటుంది. ఎందుకంటే అది మొదలు పెట్టేంత వరకు ఇదంతా మనం చూస్తూనే ఉంటాము, తెలుసుకుంటూనే ఉంటాము కృష్ణుడి గురించి. ఇప్పుడు కృష్ణుడి గురించి మీరు చూసినట్టయితే కృష్ణుడి గురించి చెప్తూ కృష్ణుడు 10వ అధ్యాయంలో మొదట్లో 10వ అధ్యాయం మొదట్లో అర్జునుడు అడుగుతాడు అనమాట, నీ గురించి చెప్పు కొద్దిగా ఇంకా అని అన్నప్పుడు కృష్ణుడు ఫస్ట్ వివరించి లాస్ట్లో ఒక శ్లోకం చెప్తాం, మనం చూద్దాం అది. సో ఈ విధంగా మనం తెలుసుకునే కొద్దీ ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే మొత్తానికి ఇక్కడ మనం చేయవలసింది అంత బాగుంది. 1 గంట సేపు వింటాము, 2 గంటలు వింటాము, బాగానే ఉంటుంది. వారానికి మళ్ళీ క్లాస్ ఉంటుంది, మళ్ళీ వింటాము. కానీ అసలు విషయం ఏంటంటే జపం. మనము జపం చేస్తే ఇంకొద్దిగా బాగా అర్థమవుతుంది. ఇది అదే ముఖ్యమైన విషయం ఇక్కడ. ఈ శ్లోకం చూడండి, కృష్ణుడి గురించి తెలుసుకునే కొద్దీ అంతుండదు. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలము నా ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును. ఒక చిన్న అంశ ద్వారానే కృష్ణుడి సమస్త విశ్వాన్ని పోషిస్తున్నాడు అన్నమాట. సో చాలా కష్టం కృష్ణుడిని అర్థం చేసుకోవడం. కానీ ఒకటి, కృష్ణుడు చెప్పినట్టుగా అంత గొప్ప దేవుడు మన కోసం ఈ లీలను సృష్టించి, ఈ లీలలో ఆయన భాగం తీసుకొని యుద్ధంలో పాల్గొని భగవద్గీతను వివరించి, భగవద్గీత సారాంశం మీరు చూసినట్టయితే ఇవన్నీ బాగానే ఉంది. అసలు నేనేం చేయాలి ఇప్పుడు? చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇవి తెలుగు వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును. భయము నందుకము. సో ఈ విధంగా మనము శరణాగతి తీసుకున్నట్టయితే అన్ని ధర్మాలను త్యజించి కృష్ణుడిని ఒక్కడనే హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే మనం జపిస్తూ, మనం ఇస్కాన్లో మనం ప్రభుపాదులు వారు చెప్పినట్టు 4 రూల్స్ పాటిస్తూ మనం ఈ విధంగా కొనసాగిస్తే ఇది జరగడం తథ్యం. కృష్ణుడు చెప్పినట్టు ఇక్కడ చూడండి, ఇంకో ముందు శ్లోకం కూడా, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ శేషి సత్యంతే ప్రతిజానే పుణ్యోసులు. చూడండి, సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవుటచే నీకు ఇది నేను వాగ్దానము చేయుచున్నాను. ఇక్కడ అర్జునుడికి వాగ్దానం చేసేసారు ఆయన. అంటే ఈ పని చేసిన ప్రతి ఒక్కరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఖాయం. సో ఇది ఇక్కడ దాకా బాగానే ఉంది. సర్వదా నన్ను గూర్చే చింతింపుము.
ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ మనం చేయలేం. ఎందుకంటే మనకు చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ మనకి ఇందాక చూసుకున్నట్టయితే 15వ చాప్టర్లో 15వ అధ్యాయం 7వ శ్లోకం చూసినట్టయితే ఇంద్రియాలు మనస్సుతో చేరి 5 ఇంద్రియాలతో అష్ట కష్టాలు పడుతున్నారు వీళ్ళు అని. సో ఈ విధంగా చాలా కష్టాలు వస్తాయి. మనం ఈ పని ఇక్కడ చెప్పినట్టు మనం చేయలేం అంత ఈజీగా. బద్ధజీవుడు చూడండి, నా అంశములు బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియాలను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించున్నారు. ఈ సంఘర్షణ ఉంది కాబట్టి 1866 చాలా కష్టమైన పని. కానీ దీనికి మధ్యలో సులభం చేయడానికి మనకి కృష్ణ చైతన్య మార్గం ఉన్నది. ఈ మార్గంలో ప్రతి ఒక్కరికి అవకాశం. ఏ విధంగా? జపం చేసి 4 రూల్స్ ఉన్నాయి. మాంసాహారం తినకూడదు, జూదం ఆడకూడదు, అనైతిక సంగారంలో పాల్గొనకూడదు, మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఈ 4 విషయాల్లో చాలా వరకు మనం అందరూ పాటిస్తుంటాము. ఏదో కొద్దిగా మాంసాహారము కొంతమంది తింటుంటారేమో, అది మానేసి జపం చేసినట్టయితే ఈ అవకాశం సులభం అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసి అంటే ఫస్ట్ జపం అనే మానేయడం అనే ఏది ప్రభు? ఫస్ట్ జపం మనం మానేయలేము. జపమే ముందు. జపం ముందు మొదలు పెడితే మానేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో మనం ఎంతసేపు జపం అదే ఇది ఎలాగుంటుందంటే, మనం ఎంతసేపు క్లాస్ విని వినడానికి బాగానే ఉంటుంది. ఇది మనం భోజనం చేస్తే కడుపు నిండుతుంది అనే విషయాన్ని చర్చించుకోవడమే తప్ప తినడం జరగదు ఎప్పుడు. సో ఆకలితో ఉన్నవాడు భోజనం చేస్తే కడుపు నిండుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కాకుండా తినడం మొదలు పెట్టాలి, అప్పుడే కడుపు నిండుతుంది. సో ఇప్పుడు మనం క్లాస్లో చర్చించుకునేది భోజనం చేస్తే ఈ ఒక విషయమా? చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాం మనం. ఖచ్చితంగా చాలా మంది జపం చేస్తున్నారు. మనం చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాం భగవద్గీత నుంచి. కానీ అసలు విషయం ఏంటంటే, భోజనం చేయడం మొదలు పెట్టాలి, అప్పుడే కడుపు నిండుతుంది. పోషకాహారం మనం ప్రతి శరీరంలో వ్యాపించి మనకి శక్తి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ చర్చలో పాల్గొనడం కాకుండా మనం సాధన మొదలు పెట్టాలన్నమాట. అది మెయిన్. మన సాధన మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి జరగాల్సింది కృష్ణుడు చెప్పినట్టు. చూడండి, కృష్ణుడు 9వ అధ్యాయం 22వ శ్లోకం చూడండి. ఇక్కడ చెప్పేసినట్టు ఆల్రెడీ. కానీ నా దివ్య రూపమును, ఎవరైనా చదవాలనుకుంటున్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వరహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షించుతును. చూడండి, నేనే వహింతును. యోగక్షేమలను నేనే వహింతును. సో మనం ధ్యానిస్తూ ఉంటే, జపం చేస్తూ కృష్ణుని ధ్యానిస్తూ ఉంటే అనన్య భక్తిచే ఇది రావడం కొద్దిగా టైం పడుతుంది. కానీ మనం మొదలు పెట్టాలి కదా ఎక్కడో ఒక చోట. సో కృష్ణ చైతన్యం ఒక్కటే దీనికి మార్గం. జపం చేయడం, 4 రూల్స్ ఫాలో అవ్వడం, కృష్ణ ప్రసాదం తినడం, ఇదొకటే దీనికి మార్గం. సో ఇది మొదలు పెడితే ఈ పరిస్థితికి చేరుతాం ఏదో ఒక రోజు. కృష్ణుడు మన యోగక్షేమాలను వహిస్తారు. చూడండి, వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షించును. సో ఆయనే చూసుకుంటాడు అన్ని. 18వ చాప్టర్ 65వ శ్లోకంలో చెప్పినట్టు ఇక్కడ చెప్పాడు. సో ఇంకొక చోట 34 31 అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును.
ఓ కౌంతేయ నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపు. ఇక్కడ కృష్ణుడు చూడండి, ఇది ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ శ్లోకం మనం వచ్చినప్పుడు బాగా వివరంగా వివరించుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్పడానికి కృష్ణుడు ఆయన చెప్పట్లేదు. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కౌంతేయ నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. క్లుప్తంగా మనకు టైం ఉంది కాబట్టి చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మహాభారతంలో కృష్ణుడు మనకు చూస్తే కొన్ని చోట్ల ఆయన మాటను తప్పవలసినంత పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఆయన ఆయుధం ముట్టుకొని అన్నాడు కాబట్టి. ఈ భీష్ముడు చావుకి కారణం, భీష్ముడిని ఆపడానికి అర్జునుడు చాలా ప్రయత్నిస్తాడు అనమాట. కానీ భీష్ముడు ఏం చేస్తాడు, ఓకే ఆ స్టోరీ ఎక్కడ మొదలవుతుంది, అర్జునుడు రెచ్చిపోవడం, అర్జునుడు రెచ్చిపోవడం, తర్వాత దుర్యోధనుడి కోపం వచ్చి భీష్ముడిని అడగడం, తాత నువ్వు ఈ విధంగా వాళ్ళు నీకు ప్రియమైన మనవాళ్ళు కాబట్టి నువ్వు బాగా మనసు పెట్టి యుద్ధం చేయట్లేదు, నాకు చూస్తుంటే అనుమానం ఉంది నీ మీద, నువ్వు పెద్దగా నీ పూర్తి శక్తిని పెట్టి యుద్ధం చేయట్లేదు అని బాధపడతాడు. ఇప్పుడు భీష్ముడు సరే ఈ విధంగా చెప్తున్నావు నువ్వు, సరే ఒక పని చేస్తా అని చెప్పేసి ఆయన శక్తి అంతా 5 బాణాలలో కూర్చొని 5 బాణాల ముందర పెట్టి ఆయన తపశక్తి అంతా మొత్తం 5 బాణాల్లో పెడతారు. చెప్పెట్టేసి ఈ 5 బాణాలు ఈ 5 పాండవుల చావుకు కారణమవుతాయి. ఈ 5 బాణాలతో ఆ పాండవులను చంపేస్తాను రేపు అని ఇది మాటిచ్చేస్తాడు దుర్యోధనుడికి. సో ఈ క్షత్రియ వంశాలలో అప్పట్లో రాజుల కాలంలో మాట అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఇప్పుడులా కాదు, ఇప్పుడు రాజకీయ నాయకుల్లా కాదు. సో అప్పుడు మాట అంటే ప్రాణం కంటే ఎక్కువ. చూడండి, దుర్యోధనుడు అంత అధర్మంగా ముందేమవుతుంది దుర్యోధనుడి విషయంలో, దుర్యోధనుడు కూడా మాట మీద ఎంత నిలబడతాడో చూడండి. సో ఈ 5 తీసుకొని 5 అక్కడ ఉంటాయి. దుర్యోధనుడికి అనుమానం వస్తుంది, ఈ 5 ఇప్పుడు రాత్రి ఇది చెప్తున్నాడు బాగానే ఉంది, పొద్దున్న దాకా ఏమైనా జరగచ్చు, సో ఈ 5 నాకు ఇచ్చే తాత, నేను పెట్టుకుంటాను, నీకు రేపిస్తానంటాడు. సరే ఇస్తాడు. 5 తీసుకొని వెళ్ళి ఆయన దిండి కింద పెట్టుకొని పడుకుంటాడు. అక్కడ కృష్ణుడికి ఈ విషయం అర్థమైపోతుంది. కృష్ణుడికి అర్థమై కృష్ణుడు అర్జునుడితో నువ్వు ఒక పని చేయాలరా అంటాడు. 5 బాణాలు ఇప్పుడు దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి, నువ్వు తీసుకొచ్చి ఒక వరం ఇచ్చుంటాడు అనమాట. ఇంతకుముందు అర్జునుడు దుర్యోధనుడిని కాపాడుంటాడు దేవతల నుంచి దుర్యోధనుడిని కాపాడతాడు అర్జునుడు. కాబట్టి అప్పుడు రాజు కదా, వీళ్ళు అర్జునుడు పాండవులు అడవిలో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా పని వాళ్ళు మీకు ఏదైనా సాయం చేస్తే మీరు వాళ్ళకి బక్షీస్ ఇస్తారు కదా, ఆ విధంగా పొగరుతో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఓకే నువ్వు నాకు ఈ సాయం చేసినందుకు నీకు ఒక వరం ఇస్తున్నాను. అర్జునుడు నాకు ఇప్పుడేం వరం అవసరం లేదు, తర్వాత అడుగుతాడు. సో ఆ వరాన్ని ఇప్పుడు నువ్వు అడుగు అని కృష్ణుడు చెప్తాడు. సో కృష్ణుడు వెళ్ళి అర్జునుడి దగ్గర చెప్తాడు, నువ్వు ఈ వరం ఇప్పుడు అడుగు, 5 బాణాలు అతని దగ్గర ఉంటాయి తీసుకుంటాడు. ఏమిటి ఎందుకు అని ఏం అడగడు అర్జునుడు, నేరుగా వెళ్తాడు. రాత్రి వెళ్తే దుర్యోధనుడు అడుగుతాడు, ఈ టైంలో వచ్చినావేంది, చెప్పు ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు అర్జునుడు, నువ్వు నాకు వరం ఇచ్చినా గుర్తుందా, ఆ రోజు నీకు కాపాడినా కదా దేవతల నుంచి, నీకు వరం ఇచ్చినప్పుడు నువ్వు వరం ఇచ్చినావు, ఆ వరం ఇప్పుడు నేను అడుగుతాను అంటాడు. చెప్పు, ఖచ్చితంగా అడుగు, యుద్ధాన్ని ఆపేయమంటావా, రాజ్యాన్ని నీకు మొత్తం ఇచ్చేయమంటావా, చెప్పు ఇచ్చేస్తాను అంటాడు. అది కొద్దిగా జోక్గా అన్నా, అది యాక్చువల్గా చాలా సీరియస్ అనమాట. అప్పుడు అర్జునుడు అడిగి ఉంటే యుద్ధం అయిపోయేది, రాజ్యం ఇచ్చేసేవాడు దుర్యోధనుడు. కానీ
అర్జునుడు నాకు అది కాదు, నీ దగ్గర 5 బాణాలను ఇచ్చేయండి. అప్పుడు దుర్యోధనుడు ఏం చేయడు, ఇచ్చేస్తాడు. చూడండి, ఇలాంటివి జరుగుతాయి. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా మాట మీద నిలబడతాడు. సో ఆ మాట మీద నిలబడి 5 బాణాలు ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత 5 బాణాలు ఇచ్చేసిన తర్వాత అడుగుతాడు అనమాట వెళ్ళేటప్పుడు, అర్జున నీ బాణాలు తీసుకున్నా సరే అసలు ఈ బాణాలు నా దగ్గర ఉన్నాయని నీకు ఎవరు చెప్పినారు అంటే కృష్ణుడు చెప్పినాడు నాకు, నీ దగ్గర 5 బాణాలు తీసుకోమని. అంటే అప్పుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది అర్జునుడికి ఈ విషయం ఏం జరిగిందనేది తెలియదని. ఈ బాణాలలో భీష్ముడు అన్ని శక్తులు పెట్టి అతని శక్తులంతా నియోగించి ఈ బాణాలలో పాండవులు చావు పెట్టినాడనే విషయం అర్జునుడికి తెలియదు. అర్జునుడు జస్ట్ కృష్ణుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించడమే. అప్పుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది, ఓహో కృష్ణుడు చేసిన పని అయితే. అప్పుడు ఆలోచిస్తాడు, యాక్చువల్గా ఆ రోజు దుర్యోధనుడు ఆలోచిస్తాడు కృష్ణుడు నిజంగానే దేవుడేమో అని. అప్పటిదాకా నమ్మడు, ఆ రోజు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ చూడండి, ఇంకొక వైపు పొద్దున్న లేచి అడుగుతాడు ఎవరు, భీష్ముడు, ఎక్కడ నా బాణాలని లేవు, అర్జునుడు వచ్చి రాత్రి తీసుకెళ్ళినాడు, ఎవరైనా అడిగితే కృష్ణుడు చెప్పినాడు. భీష్ముడికి అర్థమైపోతుంది, భీష్ముడు భక్తుడు కదా. 12 మంది అధికారికమైన వ్యక్తులలో ఒకడు భీష్ముడు, భక్తులలో మహాజన 12 మంది మహాజనులలో ఒకడు భీష్ముడు, అంత గొప్ప భక్తుడు అనమాట. సో ఆయనకు అర్థమైపోతుంది, సరే నువ్వు ఇప్పుడు ఆయన మాట తప్పిపోయినాడు భీష్ముడు, సో ఇప్పుడు నేను మాట తప్పేలాగా నువ్వు చేసావు కాబట్టి నువ్వు మాట తప్పేలాగా నేను చేస్తానంటాడు భీష్ముడు. సో ఆయన మాట ఎలా తప్పుతాడు చూడండి. అప్పుడు ఏం చేస్తాడంటే విజృంభిస్తాడు యుద్ధంలో, అర్జునుడిని చంపేంత పని చేసేస్తాడు. అప్పుడు కృష్ణుడి కోపం వచ్చి, అంటే మొత్తం రథమంతా విరిగిపోవడం జరుగుతుంది. కిందకి దిగి విరిగిపోయిన ఒక చక్రాన్ని తీసుకొని భీష్ముడిని చంపడానికి వెళ్తాడు. సో ఈ విధంగా ఆయుధం, అది అసలైన ఆయుధం కాకుండా అది కూడా ఆయుధం కిందకి వస్తుంది. సో ఆయన ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అఫ్ కోర్స్ అప్పుడు భీష్ముడు యుద్ధం ఆపి పోయి కాళ్ళ మీద పడడం ఇవన్నీ జరుగుతాయి. కానీ సారాంశం ఏంటంటే, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక్కొక్కసారి దేవుడు కూడా భక్తుల కోసం మాట తప్పే పరిస్థితి రావచ్చు. అందుకని భక్తుడితో ప్రకటన చేయిస్తున్నాం అనమాట. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూ నశింపడని ధైర్యముగా ప్రకటించమని. సో ఇక్కడ అర్జునుడిని ప్రకటించబడుతున్నారు. సో అంత ప్రాధాన్యత ఈ శ్లోకానికి. కాబట్టి మనం చేయాల్సిందంతా ఒకటే, కృష్ణ చైతన్యాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని జపం మొదలు పెట్టడం. ఈ జపం ఎంత శీఘ్రంగా మొదలు పెడతామో చూడండి. మనమంతా ఒకే వయసులో లేము. ఒకే వయస్సు పక్కన పెడితే మనం అందరికీ ఒక శ్లోకంలో చెప్పబడినట్టు, చూద్దాం ఉందో లేదో, 11, 10, 20 లేదు, ఒక 11, 10, 20 బ్రో ఉంటే చూడండి. 11, 10, 20 మనం అందరూ క్యూలో ఉన్నామన్నమాట. ఒక్కొక్కరు ముందు, ఒకరి తర్వాత, అంతే. సో అందరూ క్యూలో ఉన్నట్టు ఎవరి టైం ఎప్పుడో తెలియదు. ఇందాక మనం చూసినట్టు శ్లోకంలో అందరూ క్యూలో ఉంటాం, ఎవరి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు బ్యాంకులో టోకన్లు ఒకే ఆర్డర్లో ఎలాగైతే పిలవరో, ఇప్పుడు ఒక్కొక్కరికి 1 నుంచి 20 మందికి 20 నంబర్లు టోకన్ నెంబర్లు వస్తాయి. ఈ టోకన్ నెంబర్లు అన్నీ వరుసగా పిలువబడవు అని రాసి ఉంటుంది కదా. ఆ విధంగా ఒక్కొక్కసారి 20 ముందు పిలిచేస్తారు, ఒక్కొక్కసారి 10 ముందు పిలిచేస్తారు. సో ఆ విధంగా మనకి ఎప్పుడు ఎవరి నంబర్ వస్తుందో తెలియదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే లోపల మనం కృష్ణ చైతన్యాన్ని బాగా అభ్యసిస్తే 8వ చాప్టర్లో చెప్పినట్టు
చివరాఖరికి కృష్ణుడిని మనము గుర్తు చేసుకున్నట్టయితే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తిరిగి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు. ఈ జన్మలు చావు ఎత్తే అవకాశం ఉండదు. చదవండి ప్రభు. 11, 10, 20 ప్రభు. అవును ప్రభు. మృత్యువు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. ప్రతి ఒక్కడు వధ్యస్థానమునకు గొనిపోబడి మరణశిక్షకు గురి అయినట్టు వాడే కనుక భోగ్య వస్తువుల నుండి లేదా అవి వసగడి భోగము నుండి జనులు పొందగలిగడి సుఖమెట్టిది. చూసారా? సో అందరూ వర్చస్థానానికి కొనిపోతున్నట్టు అందరూ క్యూలో ఉన్నారనమాట ఉరి శిక్షకి. ఎవరు ముందున్నారో ఎవరు అనుకున్నారో తెలియదు. అందరూ పోవాల్సిన వాళ్ళు అందరూ తెలిసి ఈ విషయం. అసలు మనకందరికీ ఎవరైనా నాకు చావు లేదు అని చెప్పగలరా? లేదు. కానీ చావు గురించి ఆలోచించే మూడు వాళ్ళకు ఉండదు. చావు గురించి ఆలోచించే ఓపిక వాళ్ళకు ఉండదు. చావు గురించి మాట్లాడితే ఎందుకు ఇప్పుడు చావు గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంది ఇంత హాయిగా ఉన్నాము, అంతా చావు గురించి ఎందుకు మాట్లాడడం అంటారు. సో అదే జరిగేదంతా ఇదే. చావు గురించి ఎన్ని రోజులు మనం తప్పిస్తాము, ఏదో ఒక రోజు వస్తుంది. సో ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. చావు అనేది తప్పదు. కానీ మనం చనిపోయినంత మాత్రాన ఆత్మకు చావు లేదు. కాబట్టి ఈ ఆత్మ మనం ఈరోజు ఉండే పరిస్థితిని బట్టి వేరే జన్మలో వేరే శరీరం తీసుకుంటుంది. కాబట్టి ఇంకో శరీరం లేకుండా మనము ఇప్పుడు ఈ శరీరంతో మనం రేపటికి మధ్యాహ్నానికి వంట పొద్దున ఎలా మొదలుపెట్టి చేస్తామో ఆ విధంగా ఈ జన్మలో వచ్చే జన్మలో తినడానికి వంటలాగా అనమాట ఇప్పుడు కర్మలు. కాబట్టి ఈ కర్మలన్నిటి నుంచి దూరం అవడానికి కృష్ణుడు చెప్పినట్టు ఆయనని ధ్యానించి ఆయన గురించి ఆలోచిస్తూ మనము కృష్ణ చైతన్యంలో ముందుకెళ్తే ఆయన్ని చేరుకుంటాం. ఈ ఆత్మ ఇక్కడ పడే కష్టాల నుంచి బయటపడి నిజస్థితిని పొందుతాం. మన నిజస్థితి కృష్ణుడి సేవకులం కాబట్టి ఆ నిజస్థితిని పొందుతాం అన్నమాట. అది ఇవాల్టి క్లాస్ అండి. మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి. ఈ లోపల టైం ఉంది మనకి ఇంకా. సో కాబట్టి చాలా వరకు ఈ సబ్జెక్ట్ ఈ విషయం చాలా వరకు గత కొన్ని వారాలుగా చర్చిస్తూనే ఉన్నాం ఆత్మ గురించి. కాబట్టి ఇంక మరి ఎక్కువ శ్లోకాలు తీయలేం బయటికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిసారి అదే చర్చ జరుగుతుందన్నమాట. అందుకే కొద్దిగా డిఫరెంట్గా చెప్పబడినాం ఈరోజు చెప్పేసినాను. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆత్మకు సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. వేణుగోపాల్ ప్రభు మీకు కూడా చాలా రోజుల తర్వాత జాయిన్ అయినారు క్లాసు. హరే కృష్ణ ప్రభు. ఇందాక కర్మ గురించి చెప్తూ మీరు ఒక మాట చెప్పారు కదా ప్రభు, మధ్యాహ్నం తినబోయేదాన్ని ఉదయం వండుకుంటాము ఎలానో అలానే కర్మ అన్నటువంటిది ఇప్పుడుది తర్వాతకి అనేసి. మరి అంటే ఇప్పుడు ఇంకా తప్పించుకోగలమంటే కృష్ణ కాన్షియస్నెస్ లోనే, కృష్ణ చైతన్యంలోనే తప్పించుకోగలమని చెప్తున్నారు. ఇంకా వేరే మార్గమే లేదా ప్రభు? ఇన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి కదా, ఎందుకు కృష్ణ చైతన్యం మాత్రమే? అండ్ ఇంకొకటి ఏంటంటే మనకేదన్నా కానీ సమస్య ఉన్నప్పుడు మనం కృష్ణుని ఇచ్చా అని చెప్పేసి వదిలేస్తాము. కొంచెం ఏదన్నా ఆ నమ్మకం సరిగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా అంటే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలో నుంచి వాళ్ళు నమ్మకం లేక బయటికి రావడం కూడా కర్మలో భాగమేనా? ఒకటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మర్చిపోయాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ప్రభు? ఉదయం వండింది మధ్యాహ్నం. ఉదయం వండింది అదే క్వశ్చన్ ఏంటి? ఉదయం వండినది మధ్యాహ్నం కదండి ప్రభు, కానీ ఆల్రెడీ జరిగిపోయిన దానికి ప్రాయశ్చిత్తం ఈ కృష్ణ చైతన్యం మాత్రమేనా? ఇన్ని మార్గాలు ఉన్నాయి. సో కృష్ణుడు చెప్పినట్టు 1866లో ఈ కర్మల నుంచి విముక్తి కృష్ణుడు ఒక్కడే ఇవ్వగలడు. సర్వ పాపాల నుండి నేను ముక్తిని గావింతును అంటే ఇదే
ఈ కృష్ణ చైతన్యం సర్వ విధములైన ధర్మాలను త్యజించి ఈ విధంగా మనం చేయగలిగితే మనకి సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనమాట. కానీ వేరే 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 మార్గాలు ఉన్నాయి. శాస్త్రాల్లో చెప్పబడినట్టు 4 మార్గాలు ఉన్నాయి. 4 మార్గాలు కాదు, 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సంప్రదాయాల్లో చెప్పబడేది ఇదే, కృష్ణ చైతన్యమే. కాకపోతే వేరే వేరే రకంగా చెప్పబడుతుంది. ఈ 4 కాకుండా దేవతలను పూజించడము, వినాయకుడిని, లక్ష్మీదేవిని, ఇవన్నీ చేయడం ద్వారా మనము వారి లోకాలకే వెళ్తాం. 7వ అధ్యాయంలో చెప్పబడింది అది. సో అక్కడికే వెళ్తాం కానీ కృష్ణుడి దగ్గర రాలేమన్నమాట. సో అదొకటే ప్రాబ్లం. కాబట్టి కృష్ణుడి దగ్గర మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఎక్కడికి పోవాలంటే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికే వెళ్ళాలంటే కృష్ణ చైతన్యం ఒకటే మార్గం. ఎందుకంటే మనం వచ్చింది వైకుంఠ లోకాలు, కృష్ణ లోకం నుంచి. కాబట్టి కృష్ణుడిని, విష్ణువుని పూజిస్తే మాత్రమే అక్కడికి వెళ్ళగలం. కాబట్టి ఇదొక్కటే మార్గం. మనం బ్రహ్మదేవుడిని పూజిస్తే, శివుణ్ణి పూజిస్తే అక్కడ దాకా ఇది చేరుతాం. దాని తర్వాత మళ్ళీ కింద పడాల్సి వస్తుంది. రెండో క్వశ్చన్ ప్రభు, దీనికి ఇంకొక విషయం ప్రభు, మీరు చెప్పిన తర్వాత విషయానికి. అలాగే ఇప్పుడు 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా ప్రభు, అందులోనే వేణుగోపాల్ ప్రభు, ఈ అన్ని సాంప్రదాయాలు ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణ భగవానుని చేరుకోవడమే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సాంప్రదాయం, మనం ఫాలో అవుతున్న సాంప్రదాయము శ్రీల ప్రభుపాదుల వారి నుంచి వచ్చిన సాంప్రదాయం. ఇందులో సాంప్రదాయం ప్రకారం ఇందాక ప్రభు చెప్పినట్టు 4 నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకుంటూ ఉంటే మనం ఆ మార్గాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదనేసి అర్థం. రెండో క్వశ్చన్ ఏంటి ప్రభు? సారీ, రెండో క్వశ్చన్ ప్రభు అడిగింది ఏంటంటే ప్రభు, మరి నమ్మకం తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? కృష్ణ కాన్షియస్ లో నుంచి బయటికి రావడం కూడా కర్మలో భాగమేనా ఎవరైనా కానీ? లేదా కృష్ణ కాన్షియస్నెస్ లోకి, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఉండటము పోవటం అన్నది ఆ ఒక్క విషయం ఒకటి కర్మకు అతీతమా? కృష్ణ కాన్షియస్ లోకి రావడం కృత పుణ్య పుంజ శ్లోకం చూస్తున్నాను. కృత పుణ్య పుంజ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పుణ్యాలు సమకూడి కృత పుణ్య పుంజ 10వ 1:2:6లో ఉన్నట్టుంది. సో ఇదేంటంటే కృతపుణ్య పుంజ అంటారు ప్రభు. కృతపుణ్య పుంజ అంటే ఎన్నో వేల జన్మల నుంచి మనం కూడబెట్టుకున్న సుకృతి అనేది కూడా ఒకటి ఉంది, పదం వాడతారు. చాలా రకాల పుణ్యాలు ఉన్నాయన్నమాట. డబ్బులు ఇస్తే వచ్చే పుణ్యం ఒకటి, ఒకరిని రోడ్డు క్రాస్ చేపిస్తే వచ్చే పుణ్యం ఒకటి, ఇలాంటివి అనమాట. సో ఇలాంటి పుణ్యాలన్నీ ఉంటాయి. కానీ కృష్ణ చైతన్యం రావడానికి సుకృతి అనేది ఒకటి ఉంటుంది. వివరణ ఉంది, ఇప్పుడు నా చేతిలో దొరకట్లేదు అది. బట్ అది ఆ సుకృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి అదృష్టం ఉంటుంది. ఏది? మన ప్యూర్ డివోటీ ప్రభుపాదులు లాంటి వారి బోధనని మనం చూడటం, మనల్ని వేరే వాళ్ళు వివరించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరగడం కాదు, మన అత్యంత పుణ్యం ఉంటే జరుగుతుంది ఒకటి. సో ఈ తర్వాత పుణ్యం ఉండి మనకు జరుగుతుంది కదా, ఈ తర్వాత ఎలాగైతే ఏట్లో పడి కొట్టుకొని పోయేవాడికి పక్కన తీగ దొరికి పైకి ఎక్కే అవకాశం ఎలా దొరుకుతుందో, అది పట్టుకొని పైకి రావడం అతని పని. లోపల ఉండేవాడు లేదు నేను పట్టుకోను పైకి రాను అంటే కొట్టుకుపోతాడు మళ్ళీ. సో ఇదే జరుగుతుంది చాలా మందికి. ఏంటంటే వస్తారు, కొన్ని అఫెన్సులు చేయడం జరుగుతుంది మోస్ట్లీ చాలా మంది. కొంతమందికి
ఇది కష్టం అనిపించి తర్వాత వాళ్ళ పుణ్యమా అంటే చెప్పలేము ప్రభు. వాళ్ళ పుణ్యమా వాళ్ళ పాపమా అంటే కూడా చెప్పలేము. కానీ ఇనిషియేషన్ దాకా వస్తే మాత్రం వాళ్ళ పుణ్యం ప్రమేయం, వాళ్ళ పాపం ప్రమేయం ఉండదు. వాళ్ళ సొంత స్వాతంత్రం ప్రమేయమే. వాళ్ళ స్వాతంత్రంగా, ఎందుకంటే ఒక్కసారి దీక్ష తీసుకున్న తర్వాత పాపాలు అన్ని కాలిపోతాయి. కాబట్టి ఆ తర్వాత పాపము మనల్ని ప్రభావితం చేసే అవకాశం తక్కువ. దీక్ష తీసుకునే ముందు చెప్పలేము పాపం వాళ్ళు ఏ పరిస్థితిలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనేది. చాలా మందికి చాలా రకాలు ఉంటాయి. కానీ మీరు ఇనిషియేషన్ దీక్ష తీసుకున్న తర్వాత వెళ్ళిపోవడం అనేది చాలా చాలా వరకు సొంతంగా అతని దృఢశక్తి లేకుండా శ్రద్ధ లేని వాళ్ళు మాత్రమే వెళ్తారు. కానీ ఇక్కడ మనకి శ్లోకంలో చెప్పినట్టు కొద్దిగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిపాటి కృష్ణ చైతన్యం కూడా స్వల్పం అప్యస్ 2:40 నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టం, ఈ ప్రయత్నం అంటే ఏం తెలుసా? ఇది కృష్ణ చైతన్యం. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. చూడండి, స్వల్ప పురోగతి అయినా పర్వాలేదు. అయ్యో నేను దీక్ష దాకా రాలేను, 16 రౌండ్లు చేయలేను, 16 మాలలు చేయలేను, ఎంత పడిపోవడానికి కారణం అవసరం లేదు. మనం ఒక రౌండ్ నుంచి స్టార్ట్ చేసినా చాలు. మొదలు పెట్టడం ముఖ్యం. తర్వాత మన శ్రద్ధని బట్టి కృష్ణుడు మనకి కరెక్ట్ మార్గాన్ని చూపిస్తాడనమాట. మనం మోసపోవాలనుకుంటే మనకు మోసపోయే గురువుల దగ్గరికి తీసుకెళ్తాడు. మనం శ్రద్ధతో మనం పురోగతి చెందాలనే మనకి ఉద్దేశం ఉంటే కృష్ణుడిని మనం కరెక్ట్గా కోరుకోవడం జరిగితే మనల్ని కరెక్ట్ ప్లేస్కి పంపిస్తాడు. ఓకేనా ప్రభా? ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇంతకు ముందు మీరు చాట్ లో చూపించారు కదా, విష్ణు కరణోదయక్షయ విష్ణు, క్షీరోదక్షయ విష్ణు. సో అందరూ విష్ణు సేమేనా ప్రభుజీ? అందరూ ఒకటేనా? సేమ్ మాతాజీ. ఒక క్యాండిల్ మొదలు పెట్టే క్యాండిల్ ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ వేరే క్యాండిల్స్ వెలిగిస్తే అన్ని క్యాండిల్స్ నుంచి ఒకటే వెలుగు వస్తుంది. కానీ కృష్ణుడు మొదటి క్యాండిల్ ఒకటే, అది కృష్ణుడు. తర్వాతవన్నీ విష్ణువు, అంతా ఒకటే. అంటే వాళ్ళ పవర్స్ ప్రకారం ఇప్పుడు క్యాండిల్ లో లైట్ ఎట్లా అయితే వస్తుందో, లైట్ అన్ని క్యాండిల్స్ లో నుంచి ఒకేలాగే వస్తుంది. బట్ క్యాండిల్స్ డిఫరెంట్ కదా ప్రభుజీ, ఈ క్యాండిల్ డిఫరెంట్. సో అలాగా విష్ణుస్ డిఫరెంట్ గా ఉంటారు, ఈ విష్ణు డిఫరెంట్. నారాయణ స్వరూపం ఒకటి. విష్ణు నారాయణ అనేది స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచము. ఇక్కడ భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి కింద విష్ణు. ఈ విష్ణు 3 రకాలుగా ఉన్నారు. ఒకటి కారణోదక్షాయ విష్ణు. కారణోదక్షాయ విష్ణు పడుకొని సృష్టిస్తుంటారు అనమాట. ఆయన ఊపిరి వదిలేటప్పుడు ఆయన రోమకూపాల నుంచి కూడా బ్రహ్మాండాలు బయటికి రావడం. ఆయన కారణ సముద్రంలో ఉంటారు. సో అక్కడి నుంచి వస్తుంటాయి జగత్తులో. సో ఆ తర్వాత కారణోదక్షాయ విష్ణు తర్వాత గర్భోదక్షాయ విష్ణు. అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండంలో చూపిస్తాను. ఇది కారణోదక్షాయ విష్ణు. ఓకే. కారణోదకం అంటే ఏంటి ప్రభుజీ? కారణోదకం అంటే ఈ సముద్రం పేరు కారణ. ఓకే. ఈ విరజా రివర్ అని, విరజా నది కూడా అంటారు. కారణోదక షాయి ఉదక కారణ ఉదక షాయి. కారణ అంటే కారణ సముద్రం, ఉదక అంటే నీళ్లు, షాయి అంటే పడుకున్న. ఈ మహావిష్ణువు ఒకటి, ఇక్కడ నుంచి
ఈ బ్రహ్మాండాలన్నీ బయటకు వస్తుంటాయి. కొన్ని వేల కోట్ల బ్రహ్మాండాలు వస్తూనే ఉంటాయి. సృష్టి జరుగుతూనే ఉంటుంది. చాలా సాధారణంగా మనం ఈరోజు శ్లోకంలో చూసుకున్నట్టు చాలా సాధారణంగా జరుగుతుంటాయి అన్నమాట. దీనికి ఏదో పెద్ద విష్ణు కష్టపడిపోతున్నట్టు కాదు, చాలా సాధారణంగా జరుగుతుంది. దీంట్లో నుంచి ఈ మహావిష్ణు గర్భోదకశాయ విష్ణులాగా వచ్చేస్తారనమాట. ప్రతి బ్రహ్మాండంలో చూస్తే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఈ ప్రతి బ్రహ్మాండంలో ఒక్కొక్క గర్భోదకశాయి విష్ణు ఉంటాడు. గర్భోదకశాయి విష్ణు అంటే గర్భ అనే సముద్రం పేరు, ఉదక అంటే నీరు, విష్ణు షాయి అంటే పడుకోవడం. సో గర్భోదకశాయి విష్ణు ఇక్కడ ఉంటారనమాట. ఆయన బొడ్డులోంచి ఒక కమలం వచ్చి బ్రహ్మ వస్తాడు. దాంట్లోంచి ఈ బ్రహ్మ సృష్టిని మొదలు పెడతారు. సృష్టి అంటే మనుషుల్ని పుట్టించడం, ఇవన్నీ మొదలైతాయి అక్కడ. సో ఇవి మొదలైతాయి ఇక్కడ బ్రహ్మ నుంచి. సో మొదలైన తర్వాత 1, 2 అయింది కదా, ఈ 2 తర్వాత క్షీరోదకశాయ విష్ణు రూపంలో వస్తారు మళ్ళీ. ఈ ప్రతి బ్రహ్మాండంలో శ్వేత ద్వీపం అనేది ఒకటి ఉంటుంది. భూలోకం ఇవన్నీ సత్యలోకం లాగా శ్వేత ద్వీపం ఒకటి ఉంటుంది. ఈ శ్వేత ద్వీపం నుంచి ఈ శ్వేత ద్వీపంలో క్షీరోదకశాయ విష్ణు ఉంటాడు. క్షీరోదకశాయ విష్ణు అంటే క్షీర అంటే పాలు, ఉదక అంటే నీరు. ఈ పాల సముద్రం క్షీరోదకశాయి పడుకున్న విష్ణువు క్షీరోదకశాయ విష్ణు. సో ఆ విష్ణువు ఇక్కడ 3 విష్ణువులు కదా. సో ఈ 3 విష్ణువులు ఉంటారు. ఇప్పుడు క్షీరోదకశాయ విష్ణు మాత్రమే ఈ సృష్టి, స్థితి, ప్రళయ ఈ 3 విషయాల్లో స్థితిని చూసుకునే పని ఈ క్షీరోదకశాయ విష్ణు పని. ఈ క్షీరోదకశాయ విష్ణు ప్రతి జీవికి, ప్రతి శరీరంలో పరమాత్మగా ప్రతి జీవి వెంట ఉంటాడు. సో ఈ విధంగా ఒక లైన్ బై లైన్. ప్రభుజీ ఈ పిక్చర్ లో క్షీరోదకశాయ విష్ణు ఎక్కడ ఉంటారు ప్రభుజీ? క్షీరోదకశాయ విష్ణు చూడాలి. క్షీరోదకశాయ విష్ణు ఈ విశ్వంలోనే ఉంటారు మాతాజీ. విష్ణు లోకం సెపరేట్గా ఉంటుంది, కానీ ఈ పిక్చర్లో లేదు. ఈ పిక్చర్ లేనట్టుంది. అంటే ఇప్పుడు మనలో ఉండే విష్ణు క్షీరోదకశాయ విష్ణు పరమాత్మ అంశ, పరమాత్మ రూపంలో ఆయన క్షీరోదకశాయ విష్ణు. ఈ ప్రతి విశ్వముకి, ఈ ఒక్కొక్క విశ్వంలోనూ కూడా క్షీరోదకశాయ విష్ణు ఉంటారన్నమాట. ఓకే ప్రభుజీ. ఈ విషయాలు చాలా మందికి తెలియదు మాతాజీ. 3 విష్ణువులు ఉంటారు కదా, విష్ణు అంటే ఏదో విష్ణు. అందరూ చాలా మటుకు అక్కడ త్రిగుణ అవతారాలు దగ్గరనే ఆగిపోయి ముగ్గురు సమానమే అంటూ ఉంటారు. కానీ ఆ త్రిగుణ అవతారం కూడా ఆయన ఇచ్చే కొద్దే ముగ్గురుగా కనిపించి ఒక్కొక్క పనిని చూసుకుంటున్నారు. ఒకరు సృష్టిని, ఒకరు స్థితిని, ఒకరు ప్రళయాన్ని చూసుకుంటే మళ్ళీ ఆ ముగ్గురిని కంట్రోల్ చేసేది బ్యాక్గ్రౌండ్ లో ఆ విష్ణువే. కాబట్టి ఆ విషయం తెలుసుకొని అలా చూసుకుంటే కృష్ణుడు మొత్తం అందరికీ దేవాది దేవుడు, అన్నిటికీ అతీతుడు, అన్నింటికి మూలం ఆయన. కొంతమంది ఇవన్నీ పోస్ట్లు అని చెప్తారు ప్రభుజీ. అంటే విష్ణు కానీ, లార్డ్ శివ కానీ, బ్రహ్మ కానీ ఇవన్నీ పోస్ట్ అంటే వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మనం ఆ స్థాయికి వెళ్తే అంటారు. అది కరెక్టేనా ప్రభుజీ? బ్రహ్మ వరకు ఉంటుంది మాతాజీ. బ్రహ్మ వరకు అది కరెక్ట్, దానికి పైన కాదు. 100 జన్మలు తన విద్యుత్ ధర్మంని సవ్యంగా నిర్వర్తించి చేస్తే బ్రహ్మ అవుతారు. 100 జన్మ 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు. సో ఇవన్నీ ఉంటాయి మాతాజీ, ఇవన్నీ పోస్ట్లే. కాకపోతే బ్రహ్మ వరకే. శివుడు లేదు, శివుడే. శివుడిని వేరే ఎవరు కాదు, శివుడే. సో బ్రహ్మ వరకు జీవుడు. ఎందుకంటే ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున అని చెప్పినట్టు భగవద్గీతలో బ్రహ్మదేవుడి వరకు శరీరం ఇవ్వబడుతుంది జీవుడికి. అన్నిటికంటే పెద్ద పోస్టు బ్రహ్మదేవుడు. ఇప్పుడు మన దేశంలో ఏ మనిషి సిటిజన్ ఏమంటారు, ఏ పౌరుడైనా ప్రైమ్ మినిస్టర్ ఎలా కాగలడో ఏ జీవి అయినా బ్రహ్మ వరకు కాగలడు.
ఓకే ఆ, ప్రభుజీ. ప్రభు అంతకంటే ప్రభు ఇది క్షీరోదక సాయి విష్ణు ఒకటి ఉన్నారు ప్రభు. ఇక్కడ ప్రభు ఇదే ఇదే అదే 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 కనబడలే ప్రభు, నేను పేరు పేరు చూసుకోలేదు. పేరుగానే ఆయన. అనుకుంది ఫోటో ఓకే. ఇది అనుకుంటా మాతాజీ, క్షీరోదక్ష విష్ణు. ఓకే అదే ప్రభుజీ. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు. కరెక్ట్ కరెక్ట్, 1 2 3 ఉమ్. ఇది క్షీరోదక్ష విష్ణు బ్రహ్మ మహేశ్వర. ప్రభుజీ ఈ చాట్ మేము ఎక్కడ చూడొచ్చు ప్రభుజీ? గూగుల్లో దొరుకుతుంది మాతాజీ, స్పిరిచువల్ వాళ్ళు కొట్టండి సరిపోతుంది. ఓకే ప్రభు పైకి చూపించండి ప్రభు, ఇంకా పైది కృష్ణలోకం. ఇది కృష్ణలోకం. ఇది వైకుంఠాలు అక్కడ ఇక్కడ నారాయణులు అందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడ వాసుదేవుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ అయోధ్య ధామము, రాముడు ఎప్పటికి రాముడు ఉంటాడు ఇక్కడ. తర్వాత ఇక్కడ కృష్ణుడు. ఇది అన్నిటికంటే మధ్యలో ఉండేది అనమాట. ఇదే మెయిన్ కృష్ణుడు గోలోక బృందావనం. గోలోక బృందావనం. అలాగా. ఓకే ప్రభుజీ. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ కూడా ఉంటారా ప్రభుజీ? అంటే ఇప్పుడు ఎలా అయితే మన భూలోకంలో 500 years బిఫోర్ వచ్చారు, అలా అక్కడ కూడా చైతన్య మహాప్రభు ఉంటారు. చైతన్య మహాప్రభు ఇక్కడ ఉండరు మాతాజీ. అవతారాలు ఇవి ఉంటాయి మాతాజీ. ఇక్కడ చూడండి, నరసింహ అవతారం, వరాహ అవతారం, ఈ అవతారాలు ఉంటాయి. అవతారాలు కూడా కొన్ని రకాలు ఉన్నాయి కదా. సో అన్ని అవతారాలు ఉండవు. మత్స్య అవతారం, ఈ అవతారాలు ఉంటాయి. దశావతారాలు అంటాం కదా, అది బుద్ధుడు కూడా ఇక్కడ ఉంటాడు. సరిగ్గా చూస్తే మనకి ఇక్కడ ఉన్నాయి మాతాజీ. మీరు హెచ్డి ఫోటో డౌన్లోడ్ చేస్తే ఇక్కడ వివరాలు ఇచ్చినారు ఎట్లా అనేది. ఓకే. సో రాముడు ఇక్కడ ముఖ్యమైన అవతారాల్లో రాముడు, నరసింహుడు, వరాహ, ఇలాగనమాట. అక్కడ ద్వారక, మథుర అవన్నీ ధామాస్ ఉన్నాయి. సేమ్ అవే పేర్లు ఇప్పుడు మన భూలోకంలో అవే స్థలాలుగా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఇండియన్ ఎంబసీ ఎలాగుంటాయో వేరే కంట్రీస్ లో కూడా అలాగా. సో ఇండియన్ ఎంబసీ, సింగపూర్ లో ఇండియన్ ఎంబసీ ఎలాగుంటుందో అలాగా కృష్ణుడి లోకం ఇక్కడ ఒకటి ఉంటుంది, అయోధ్య ఇక్కడ ఒకటి ఉంటుంది, ద్వారక ఇక్కడ ఒకటి ఉంటుంది, మథుర ఇక్కడ ఒకటి ఉంటుంది, అలాగా. ఓకే ప్రభుజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? షేరింగ్ ఆపుతాను. రామకృష్ణ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేవు ప్రభు. ఓకే. సో మీ విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ ప్రభుపాదులు వాళ్ళు రాసిండే పుస్తకాలు ఏమైనా చదవండి. రోజు ఒక 4-5 పేజీల్లాగా. మీరు మాలో ఎవరినన్నా కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలము. మోస్ట్లీ చాలా మందికి ఎవరో ఒకరు తెలుసు, మాలో ఎవరో ఒకరు. సో మీరు ప్రభుపాదులు రాసిండే పుస్తకం చదువుతూ ఉండాలి. తెలుగులో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆయన రాసిన పుస్తకాలు చదవండి, జపం చేయండి, ముఖ్యంగా క్లాసులు వినండి. ఓకే ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఎలా మోటివేటెడ్ గా ఉంటారు ప్రభుజీ? అంటే మీ అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఈ 1 hour చాలా డివోషనల్ గా అనిపిస్తుంది. ఇదే అంటే సుందర్ గోపాల్ ప్రభుజీ క్లాసెస్, ఏ క్లాసెస్ విన్నా మేము మోటివేట్ అయిపోతాం, ఇన్స్టాంట్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. మళ్ళీ అనదర్ వీక్ ఇంకా ఆఫీస్ లో కానీ ఇంకా ఎవరైనా బయట వాళ్ళతో కానీ మాట్లాడి అంటే అప్పుడు కొంచెం పొల్యూటెడ్ అయినట్లు, వాళ్ళ నెగటివ్ ఎనర్జీ కూడా మా పైన వచ్చేసినప్పుడు మీరు మీ డైలీ లైఫ్ లో మీరు ఎలా ఫైట్ చేస్తారు ఇలాంటి ఈవెంట్స్ తో? ఒకటే సొల్యూషన్ మాత్రం అసోసియేషన్, అంతే. ఇంకా వేరేది ఏం లేదు. ఎందుకంటే మీరు భాగవతంలో ఒక చోట ఉంది, అధో శ్రద్ధ తథా సాధు సంగ. సో శ్రద్ధ ఒకటి, అది ఉంటే సరిపోదు, నెక్స్ట్ సాధు సంగ. సో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఇది మేము కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇక్కడంతా వదిలేసి మేము కూడా ఇండియాకి వచ్చేసి ఏదైనా వేరే చోట ఏ టెంపుల్ లేదు, ఏ డివోటీస్ లేకుండా ఉంటే అందరికీ పరిస్థితి కష్టమే, ఎవరికైనా కష్టమే. ప్రభుపాద్ చెప్పినట్టు మనకి కంపాటబుల్గా సరిపోయే వాళ్ళు 200 ఉన్నా 200 ఉన్నా ఒకటే. మీతో పాటు ఇంకొకరున్నా సరిపోతుంది. అసోసియేషన్ అంటే సాధు సంఘం, సాంగత్యం అంటే ఏదో 10 మంది 20 మంది కాదు,
ఒక్కరు, ఇంకొకరు అంటే ఇద్దరు అయినా 200 అయినా సాంగత్యం కరెక్ట్గా ఉంటే, మనం లైక్ మైండెడ్ మన లాంటి ఆలోచనతో కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు 2 200 మంది ఉన్నా చాలు, అంతా ఒకటే. సో మనం శక్తి పొందుతూ మన శ్రద్ధ పెరుగుతూనే ఉంటుంది. ఓకే ప్రభుజీ. సో మనం దీని నుంచి బయటపడాలంటే సాధు సంఘం మాత్రమే, వేరే మార్గం ఏం లేదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. చాంటింగ్ లో కూడా మీకు జపంలో బలం రావాలన్నా కూడా సాధు సంఘం. ఎస్ ప్రభుజీ. సరే అండి, థ్యాంక్ యూ. అందరి కృతజ్ఞతలు ఈరోజు జాయిన్ అయినందుకు. వచ్చే వారం కొత్త విషయంతో, ఆత్మ గురించి కాకుండా ఇప్పుడు వేరే విషయాలు చర్చిస్తాము. అందరికీ కృతజ్ఞతలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.